థ్యాంక్ యూ మల్లేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు శ్రీనివాస్, నేను మేడ్చల్లో ఉంటాను. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో మీరు ఓపెన్ మైండెడ్గా వినండి. ఓపెన్ మైండెడ్గా విన్న తర్వాత మీకు ఇది బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ, ఒక కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అని చెప్పేసి నేను విన్నింగ్ టీం నుంచి మీకు వెల్కమ్ చెప్తున్నాను. మీ అందరికీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మీరు ఎలాగో టైం తీసి వచ్చారు కాబట్టి మీరు ఓపెన్ మైండెడ్ వినండి. ఈ హాఫ్ అన్ అవర్ మల్లేష్ సార్ చెప్పినట్టు ఈ హాఫ్ అన్ అవర్ వింటే కనుక మీకు ప్రపంచంలోనే అత్యుత్తమమైన బిజినెస్ ప్లాన్ ఇప్పుడు మీరు చూడబోతున్నారు. రైట్. నేను విన్నింగ్ టీం నుంచి మీకు మళ్ళీ ఒకసారి వెల్కమ్ చెప్తున్నాను. ఫ్రెండ్స్, మన జీవితంలో ఇప్పుడు ఎట్లాగో ఇక్కడ వచ్చారు కాబట్టి ఈ ప్రజెంటేషన్ గురించి తెలుసుకునే ముందు మన జీవితంలో ఏముంటే హ్యాపీగా ఉంటాం. మన జీవితం హ్యాపీగా ఉంటాము అంటే ఒకసారి ఆలోచన చేయండి. మీరున్న లైఫ్లో కాకుండా మీ జీవితాన్ని ఇంకా చాలా గొప్పగా తీర్చిదిద్దాలనుకుంటున్నారా? మీ జీవితాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దాలనుకుంటున్నారా? ఒకవేళ మీరు అవును అనే సమాధానం ఉంటే ఎస్, ఈ బిజినెస్ ఆపర్చునిటీ మీకోసమే 100%. మీరు మీ జీవితాన్ని ఆల్రెడీ ఉన్నదానికంటే ఇంకా చాలా గొప్పగా తీర్చిదిద్దాలనుకుంటే మాత్రం ఈ ఆపర్చునిటీ 100% మీకోసమే. నేను మీకు వెల్కమ్ చెప్తున్నాను. రైట్. జీవితం నుంచి ఇంకా బెస్ట్ ముందుకు వెళ్ళాలి అంటే మనకేం కావాలి? ఇంకా బెస్ట్ కావాలి అంటే ఒకటే, ఏంటి అంటే మనకు డబ్బులు అనేది కావాలి. డబ్బుల కోసము రకరకాలుగా వర్కులు ఉన్నాయి. కానీ న్యాయంగా సంపాదించే డబ్బుల గురించి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మనం డబ్బులు సంపాదించాలంటే ఒకటి క్లారిటీ ఏంటంటే వర్క్ చేయాలి. వర్క్ అంటే ఏం వర్కులు ఉంటాయి? ఒకసారి చూసుకుంటే మనం చదువు కంప్లీట్ కాగానే ఒక డిగ్రీ చేతికి వస్తే మనకు డిగ్రీ చేతికి రాకముందు నుంచి మనకు ఒక డ్రీమ్ ఉంటుంది. ఏంటి ఆ డ్రీమ్ అంటే ఒకటే, గవర్నమెంట్ జాబ్ కొడతాను, నేను గవర్నమెంట్ జాబ్ కొట్టేస్తా, ఖచ్చితంగా నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని చెప్పేసి చిన్న ఉన్నప్పటి నుంచి కలలు గంటాం, చాలా కష్టపడి చదువుతాం. కానీ గవర్నమెంట్ జాబ్స్ అనేది ఎంత కాంపిటీషన్ మీ అందరికీ తెలుసు. ఒక చిన్న 5 జాబ్స్ ఉన్నాయి ఎక్కడైనా ఒక గవర్నమెంట్ దాంట్లో అని వాళ్ళు కనుక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి అక్కడ ఇంటర్వ్యూకి పిలిస్తే కనుక ఒక్క 5 జాబులకి మీ అందరికీ తెలుసు కొన్ని లక్షల అప్లికేషన్స్ వస్తాయి. అది చిన్న జాబా పెద్ద జాబా? గవర్నమెంట్లో పెద్ద జాబ్స్ పెద్దగా ఉండవు, కింది నుంచి పైన వాళ్ళకే ప్రమోట్ చేస్తుంటారు. కానీ స్టార్టింగ్ కింద ఉన్న వాళ్ళు మాత్రం మీరు ఒకసారి గట్టిగా ఆలోచన చేస్తే ఏదైనా సరే ఒక జాబ్ ఉందంటే లక్షల్లో అప్లికేషన్స్ వస్తాయి. రైట్. లక్షల్లో అప్లికేషన్స్ వస్తే అందరికీ ఆ జాబ్ వస్తుందా అంటే రాదు. కాబట్టి మనం డబ్బులు సంపాదించడానికి వేరే ఏం ఆలోచన చేస్తాం? నెక్స్ట్ ప్రైవేట్ జాబ్ గురించి. ప్రైవేట్ జాబ్లో 90-80% పీపుల్స్ అందరం ప్రైవేట్ జాబ్లో ఉంటాం. ప్రైవేట్ జాబ్లో అనేది మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయా? ప్రైవేట్ జాబ్ అంటే ఒకసారి ఆలోచన చేయండి. మనకు సరిపడా డబ్బులు వస్తుంటాయా? అండ్ ప్రైవేట్ జాబ్ అంటేనే నాకు ఒక మునగ చెట్టులాగా అనిపిస్తుంది. ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా అది ఎప్పుడు గాలి వస్తే విరిగిపోతుందో తెలియదు, ఏదన్నా మీరు గట్టిగా ఊగితే విరిగిపోతుందో తెలియదు అన్నట్టు అనిపిస్తుంది నాకు. అన్ని జాబ్స్ అట్లా ఉండవని నేను అనుకోవట్లేదు. ప్రైవేట్ అంటేనే ఎప్పుడైనా పోవచ్చు. ఎట్లా మీకు కోపం వచ్చినా మీరే వెళ్ళిపోవాలి, బాస్ కోపం వచ్చినా మనమే వెళ్ళిపోవాలి. రైట్. ఇదే కాకుండా ప్రైవేట్ జాబ్ చేస్తున్న వ్యక్తులలో చాలామంది ఏం చేస్తారంటే కొంచెం సీనియారిటీ వచ్చినాక ఆ సీనియారిటీ నాకు జాబ్ ఉంది కదా అని చెప్పేసి లోన్ తీసుకుంటారు, ఇల్లు కట్టుకుంటారు అండ్ కారు కొనుక్కుంటారు, పిల్లలకు మంచి స్కూల్లో వేస్తారు. ఏదో రకంగా నడుస్తుంది కదా, నేను సీనియర్ అయిపోయినా నాకు ఏదో రకంగా అనుకుంటే సడన్గా ఆ జాబ్ నుంచి తీసేస్తే ఆయన పరిస్థితి ఏంటి? అట్లా జాబ్ నుంచి తీసేసిన వాళ్ళని నేను దగ్గర నుంచి చూసినాను. ఆ 2-3 మంత్స్ అయితే ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. వాళ్ళు ఉన్నట్టుండి వాళ్ళకు జాబే జీవితం అన్నట్టు బతుకుతున్న వాళ్ళకి సడన్గా జాబ్ తీసేసే వరకు చాలా ఇబ్బంది పడుతుంటారు. రైట్. మనకు ఒకసారి చూడండి, డబ్బులు కావాలి, డబ్బుల కోసం జాబ్ చేస్తాం. జాబ్ చేస్తే ఈ రకమైన టెన్షన్స్ ఉంటాయి. ఒకవేళ మనకు ఇంకొంచెం బెటర్ చదువు ఉంటే మనం ప్రొఫెషనల్గా వెళ్ళగలిగితే, ప్రొఫెషనల్స్లలో ఏముంటుంది? డాక్టర్ అండ్ సిఏ, లాయర్ ఇవి ఉంటాయి. రైట్.
ప్రొఫెషనల్స్ ఎట్లా డబ్బులు వర్క్ చేసి ఎట్లా సంపాదిస్తారంటే, ప్రొఫెషనల్స్ వాళ్ళ చదువుతోనే మనకు ఫీజు అనేది వసూలు చేస్తారు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎట్లా ఉంటుంది, మన దగ్గర మన ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్తే వాళ్ళు మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మన దగ్గర ఫీజు అనేది తీసుకుంటారు. రైట్. మనకు ఉన్నతమైన జీవితం కావాలంటే డబ్బులు కావాలంటే వర్క్ చేయాలంటే జాబ్ లేదా ప్రొఫెషన్స్కి వచ్చేసరికి ఈ రకంగా ఉంటుంది. రైట్. అందరూ ప్రొఫెషన్స్ కాలేరు, అయినా సరే ప్రొఫెషన్స్ చాలా ఉన్నతంగా వాళ్ళ లైఫ్ ఉంటుందా ఒకసారి ఆలోచన చేయండి. నెక్స్ట్ వచ్చేసి మూడో విషయం వచ్చేసరికి బిజినెస్. ఇది అందరికీ ఇష్టమే, బిజినెస్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. 70, 80, 90% పీపుల్స్కి బిజినెస్ చేయాలని ఉంటుంది, కానీ బిజినెస్ ఎందుకు చెయ్యరు అంటే క్యాపిటల్ ప్రాబ్లం, మనీ ప్రాబ్లం. ఎందుకంటే ఎవరో నాన్న కష్టపడి సంపాదించిండు, ఉన్న డబ్బులు బిజినెస్లో లాస్ అయితే గనక ఆ రిస్క్ అనేది మనం తీసుకోవడానికి ఇష్టం లేక జాబ్కు మనం 90%, 80% పీపుల్స్, 80 to 90% పీపుల్ జాబ్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. రైట్. బిజినెస్ అంటే ఇష్టమే, కానీ రిస్క్ లేకుండా ఉంటే బాగుంటుందన్న ఆలోచన. రిస్క్, మళ్ళీ కాంపిటీషన్ ఇవన్నీ ఉంటాయన్న భయం, మళ్ళీ ఎక్స్పీరియన్స్ కావాలి దానికని. ఇట్లా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మనం చాలా బిజినెస్లు చూస్తుంటాం. మనం రోడ్ పైన వెళ్తుంటే ఈరోజు ఒక 6 నెలలు ఒక షాప్ కనబడుతుంది అదే షట్టర్లో మెయిన్ రోడ్ పైన. మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత అదే షట్టర్లో వేరే షాప్ వచ్చి పడుతుంది. మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత అదే షట్టర్లో మళ్ళీ వేరే షాప్ వస్తుంటుంది. అంటే ఎంత విపరీతమైన కాంపిటీషన్ అండ్ సక్సెస్ కావడానికి చాలా రోజులు ఓపుకుంటేనే బిజినెస్ సక్సెస్ అవుతాం. అందుకని చెప్పేసి బిజినెస్ చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడరు. రైట్. కానీ డబ్బులు ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే జాబ్లో ఉన్నాయా, ప్రొఫెషనల్స్లో సంపాదిస్తున్నారా, బిజినెస్ మ్యాన్ సంపాదిస్తున్నారా, ఒక్కసారి ఆలోచన చేయండి. డబ్బులు ఎక్కడ సంపాదిస్తున్నారు ఒకసారి చూడండి. మన దేశంలో బాగా డబ్బులున్న వ్యక్తి ఎవరు? జాబ్ చేస్తున్న వ్యక్తా, గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వ్యక్తా, లేకపోతే డాక్టరా, సీఏనా, లాయరా, లేకపోతే బిజినెస్ చేస్తున్న వ్యక్తా? మన దేశంలో బాగా డబ్బులున్న వ్యక్తి బిజినెస్ చేసే వ్యక్తే, మీ అందరికీ తెలుసు. మన దేశాన్ని కాకుండా మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే బాగా డబ్బులున్న వ్యక్తి ఎవరు? బిజినెస్ మ్యానా, ప్రొఫెషనా, లేకపోతే జాబ్ చేసే వ్యక్తి? లేదు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాకుండా మన డిస్టిక్ వద్దాం. మీరు ఏ డిస్టిక్లో ఉన్నారో ఆ డిస్టిక్లో బాగా డబ్బులున్న వ్యక్తి ఎవరో ఒకసారి చూడండి. ఆయన బిజినెస్ చేస్తున్నాడా, జాబ్ చేసి సంపాదిస్తున్నారో, ప్రొఫెషనల్ డాక్టర్స్ సంపాదిస్తున్నారో ఒక్కసారి చూడండి. డిస్టిక్ లేకుండా కనీసం మీ ఊర్లోనైనా చూడండి. మీ ఊర్లో బాగా డబ్బులున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన బిజినెస్లో ఉన్నాడా, లేదంటే జాబ్ చేస్తున్నాడా, లేదంటే ప్రొఫెషనల్గా ఉన్నాడా? ఎస్, 100% మీ సమాధానం కరెక్ట్ అండి. బిజినెస్ చేసే వాళ్ళే డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ మనం ఎందుకు బిజినెస్ చేయాలని ఉన్నా కూడా చేయలేకపోతున్నామంటే మనకు ఒక మనీ ప్రాబ్లం. కానీ నేను ఇప్పుడు మీకు ఒకవేళ బిజినెస్ చేయాలని ఉంది, మీకు నేను ఒక మంచి ఐడియా ఇచ్చాను అనుకోండి, చాలా మంచి ఐడియా ఇవ్వబోతున్నాను మీకు. ఈ బిజినెస్లో రిస్క్ లేకుంటే ఎట్లుంటుంది? రిస్క్ లేని బిజినెస్ మీకు చెప్తే చేయడానికి రెడీగా ఉన్నారంటే నేను నెక్స్ట్ అదే స్లైడ్ గురించి మాట్లాడకపోతున్నాం. ఇక్కడ రిస్క్ లేదు అండ్ 100% మనకు సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది అండ్ పెట్టుబడి అసలే లేదు. ఇప్పుడు మనం ఆ బిజినెస్ గురించి చర్చించుకోబోతున్నాం. మీకు కాంపిటీషన్ అనేది ఉండదు, పైసల గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు. రైట్. ఈ బిజినెస్లో ఒక్కసారి చూసుకుంటే కనుక ఎట్లాంటి బిజినెస్ అయితే బాగుంటుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ బిజినెస్ గురించి నేను చెప్తాను, కానీ బిజినెస్లో ఎలాంటి బిజినెస్ అయితే బాగుంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఆ బిజినెస్ పెట్టినాము, ఆ బిజినెస్లో మీరు సొంతంగా వర్క్ చేస్తే బాగుంటుందా, వేరే వాళ్ళు వర్క్ చేస్తే బాగుంటుందా? రైట్. మనకి ఇన్ని రోజుల ఆలోచన ఏముంటుంది, మనం సొంతంగా పని చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తాం. కానీ వాస్తవానికి సొంతంగా పని చేస్తున్నాయినా ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడా, వేరే వాళ్ళతో పని చేపిస్తున్నాయినా డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నాడా? ఒక్కసారి ఆలోచన చేయండి. రైట్. ఒక్కసారి మీరు చూస్తే కనుక రిలయన్స్ ఉంది, రిలయన్స్లోకి వెళ్తే కనుక రిలయన్స్ ఓనర్ వచ్చి పని చేస్తున్నాడా, ఆయన వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళు ఆయన కోసం పని చేస్తున్నాడా? రైట్. ఎప్పుడైనా సరే డబ్బులు ఎవరైనా సంపాదించాలి అంటే గనక మనం పని చేస్తే నడవదండి. మన కోసం వేరే వాళ్ళు పని చేస్తే డబ్బులు ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉంది. రైట్. వర్క్ విషయం క్లారిటీ వచ్చింది. రెండోది సెగ్మెంట్. ఎలాంటి వస్తువులు అయితే మనకు బిజినెస్లో బాగుంటుంది, మనం బిజినెస్ చేయాలనుకుంటున్నాం, పెట్టుబడి లేకుండా, రిస్క్ లేకుండా నేను చూపించబోతున్నాను. దాంట్లో వర్క్ ఎట్లా అంటే వేరే వాళ్ళు చేస్తే బాగుంటుంది. రెండోది సెగ్మెంట్ అంటే చాయిస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లాక్డౌన్ ఉంది, ప్రజెంట్ మనకు అందరికీ లాక్డౌన్ ఉంది. ఏ షాప్ ఓపెన్ చేసి ఉంది? బట్టల షాప్ ఓపెన్ చేసి ఉందా, ఎలక్ట్రానిక్ షాప్ ఓపెన్ ఉందా,
లేకపోతే మొబైల్ షాప్ ఓపెన్ ఉందా, బంగారం షాప్ ఓపెన్ ఉందా, లేకపోతే కిరాణా కొట్టు ఓపెన్ ఉందా? ఖచ్చితంగా కిరాణా కొట్టే ఓపెన్ ఉంది. రైట్. ఒక్కసారి చూడండి, జనాలకు చాయిస్ బిజినెస్ కనుక మనకు జనాలకు చాయిస్ అంటే నేను ఫోన్ కొనుక్కోవాలంటే నా ఇష్టం, ఈరోజు కొనుక్కోవచ్చు, 6 నెలలు ఆగి కొనుక్కోవచ్చు. బట్టలు నాకు మరి ఎమర్జెన్సీ ఏం లేదు, 2 నెలలు ఆగి కొనుక్కోవచ్చు. షూస్ అట్లాంటి బిజినెస్ చేస్తే బెటరా? ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్, మన పక్కన కిరాణా స్టోర్ అంటే ఏంది, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ప్రోడక్ట్స్ అన్నట్టు. అంటే మనకి ఎలాంటి కష్ట సుఖం వచ్చినా కూడా ఈ షాప్కు దోకా అనేదే ఉండదు. అంటే మనం బిజినెస్ చేస్తే ఎప్పుడైనా ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ పైన చేస్తే బాగుంటుంది. రైట్. మనకు డబ్బులు కావాలి, డబ్బుల కోసం వర్క్ చేయాలి, వర్క్ చేయాలంటే బిజినెస్ చేయాలి, బిజినెస్ చేయాలంటే టెన్షన్ లేని బిజినెస్, అది నేను చెప్పబోతున్నాను. కానీ ఆ బిజినెస్లో వర్క్ అనేది ఎట్లా ఉండాలంటే మన కోసం వేరే వాళ్ళకి వర్క్ చేయాలి. అండ్ మనం చేసే బిజినెస్లో ప్రోడక్ట్ ఎట్లా ఉండాలంటే మన అవసరానికి కాదు, జనాల అందరికీ అవసరం వచ్చే ప్రోడక్ట్ పైన మనం బిజినెస్ చేస్తే 100% సక్సెస్ కాబోతున్నాం. రైట్. ఇదే కాకుండా డబ్బుల విషయం ఒకసారి చూద్దాం. డబ్బుల విషయం మనం పెడితే బాగుంటుందా, వేరే వాళ్ళు పెడితే బాగుంటుందా? 100% ఇంతకుముందు బిజినెస్ అంటే ఎందుకు భయం వేసింది? మన సొంత డబ్బులు లాస్ అవుతామని భయం వేసింది. అందుకని మనం బిజినెస్ ఇంకా చూడలేం. కానీ ఇప్పుడు మనం చెప్పబోయే బిజినెస్, మనం మాట్లాడబోయే బిజినెస్ వేరే వాళ్ళ బిజినెస్ డబ్బులు పెడుతున్నారు వేరే వాళ్ళతో. ఫ్రెండ్స్, నేను ఒక నిజం ఒక ప్రజెంట్ నడుస్తున్న ఒక సిచ్యువేషన్ గురించి చెప్తున్నాను. మనము సొంతంగా డబ్బులు పెట్టే కాలం పోయింది. ఒకప్పుడు మనకు డబ్బులు పెడితేనే బిజినెస్ అన్న ఆలోచన కాదు, ఇప్పుడు సొంతంగా డబ్బులు పెట్టి చేసే కాలం పోయింది. ఒక మంచి ఐడియా ఉంటే గనక మనం బిజినెస్లు అనేది ఎక్దమ్ రన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం డబ్బులు పెట్టకుండా వేరే వాళ్ళతోనే డబ్బులు పెడితే బాగుంటుంది. రైట్. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ మనం రిపీట్ చేద్దాము. మన లైఫ్ చాలా ఉన్నతంగా ఉండాలనుకుంటున్నాం, దానికోసం వర్క్ చేయాలనుకుంటున్నాం. వర్క్ చేస్తేనే డబ్బులు వస్తే మీకు క్లారిటీ ఉంది. ఆ డబ్బులు ఎలాంటి వర్క్, జాబ్లో అయితే లేదని క్లారిటీ వచ్చింది, అండ్ ప్రొఫెషన్స్లో లేదని క్లారిటీ వచ్చింది, బిజినెస్లో ఉన్నాయని 100% తెలిసింది. అక్కడ మళ్ళీ వర్క్, అక్కడ ఎలాంటి ప్రోడక్ట్ ఉంటే బాగుంటుంది, ఎలాంటి వ్యక్తులు చేస్తే బాగుంటుంది, అండ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా మనం కాకుండా వేరే వాళ్ళు పెడితే బాగుంటుందని మనకు ఒక క్లారిటీ వచ్చింది. రైట్. ఒకవేళ ఇలాంటి బిజినెస్లు ఉన్నాయా ప్రపంచంలో, డబ్బులు పెట్టకుండా నడిచే బిజినెస్లు ఉన్నాయా మంచి ఐడియాతోనంటే ఎస్, 100% ఉన్నాయి. ఒక్కసారి చూడండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనే ఒక పెద్ద ఆన్లైన్ షాపింగ్స్ ఉన్నాయి. ఈ రోజులలో ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1గా నడుస్తున్నాయి. రైట్. వాళ్ళు ఒక్క స్టోర్ కూడా సొంతంగా పెట్టారండి. అవతల ఎవరైతే కొంటున్నారో కస్టమర్, వాళ్ళ అవసరమైన వస్తువులు కొంటున్నాడు. ఈయన సొంతంగా 25 లక్షలు 30 లక్షల షాప్ పెడుతున్నాడు. పెట్టేసి ఈయన సొంతంగా పెడితే అమెజాన్ టైఅప్ చేసి అవసరమైన వ్యక్తికి అండ్ తయారు చేసే వ్యక్తిని కల్పించి మధ్యలో డబ్బులు తీసుకుంటున్నాడు. డబ్బులు ఎవరివి? ఎవరి అవసరం తీరుతుంది? డబ్బులు ఎవరు సంపాదిస్తున్నారు? సేమ్ ఓలా క్యాబ్, మేము అదే ప్రొఫెషన్ నుంచి వచ్చినాం కాబట్టి మాకు దీంట్లో కొంచెం క్లారిటీ ఉంది. ఒక డ్రైవర్ వచ్చేసి 10 లక్షల రూపాయలు 12 లక్షల రూపాయలు పెట్టి కారు కొంటాడు. దానికి రోడ్ పర్మిట్లు, ట్యాక్సీలు, పోలీసుల కష్టాలు, సర్వీసింగ్లు, యాక్సిడెంట్లు అంతా డ్రైవరే చూసుకోవాలి. కానీ ఎవరికైతే కార్ అవసరం ఉందో వాళ్ళు జస్ట్ ఈ యాప్ త్రూ బుక్ చేసుకోవడం వల్ల కష్టాలేమో డ్రైవర్కి, అవసరమేమో కస్టమర్ తీర్చుకుంటున్నాడు. కానీ వీళ్ళిద్దరిని కలిపినందుకు మధ్యలో ఓలో కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. ₹1 అన్న ఓలో పెట్టిందా? 10 లక్షలు పెట్టి ఎవరు కారు కొన్నాడు? ఒక డ్రైవర్ కొన్నాడు. ఎవరి కోసం? ఆయన కోసం కొనుక్కున్నాడు. మళ్ళీ ఎవరు అవసరం తీరుతుంది? ఒక కస్టమర్ అవసరం తీరుతుంది. కానీ మధ్యలో డబ్బులు ఎవరు సంపాదిస్తున్నారు అంటే ఖచ్చితంగా ఓలా, ఊబర్. రైట్. సేమ్ అట్లాంటిదే స్విగ్గీ అండ్ జొమాటో మనం చూస్తున్నాము. ఈ మధ్యలో రెస్టారెంట్లకు వెళ్ళడానికి ఎవరికైతే టైం లేదో వాళ్ళ దగ్గరికి ఫుడ్ డెలివరీ చేస్తున్నారు. ఒక రెస్టారెంట్ పెట్టాలంటే హైదరాబాద్ లాంటి ప్లేస్లలో, గచ్చిబౌలి, హైటెక్ సిటీ లాంటి ప్లేస్లలో పెట్టాలంటే కోట్లు కావాలండి. ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయాలంటే, మంచి రెస్టారెంట్ ఓపెన్ అంటే కనీసం 1,50 లక్షల డబ్బులు కావాలి. ఆ 1,50 లక్షల డబ్బులు పెట్టి ఆయన మాస్టర్స్ని, ఫుడ్ని అంతా పెట్టి మెయిన్ రోడ్ పైన పెట్టి అన్ని రెడీ చేసుకుంటే లాస్ట్ మూమెంట్లో వచ్చి స్విగ్గీ, జొమాటో అని ఒక బోర్డు పెట్టుకుంటాడు. ఎవరైతే తినడానికి టైం లేదు హోటల్కి వెళ్ళి వాళ్ళ కస్టమర్ వాళ్ళ నీడ్ కోసం వాళ్ళ యాప్ను సందర్శిస్తే ఈయన ఇక్కడ నుంచి అమ్మి మధ్యలో డబ్బులు సంపాదిస్తున్నాడు. చూడండి, ఐడియా ఎవరిది, డబ్బులు ఎవరివి, డబ్బులు ఎవరు సంపాదిస్తున్నారు. రైట్. ఇప్పుడు చూడండి, ఇది ఇంకా విచిత్రం. ఫోన్పే, నా అకౌంట్లో నుంచి డబ్బులు మా ఫ్రెండ్ అకౌంట్లోకి వెళ్ళి పంపిస్తాను. నా డబ్బులు, అవసరం ఉన్న డబ్బులు మా ఫ్రెండ్ అకౌంట్లోకి పంపిస్తాను.
నా డబ్బులు కట్ కావు, నా ఫ్రెండ్ డబ్బులు కట్ కావు, కానీ ఫోన్పే మాత్రం డబ్బులు సంపాదిస్తుంది. ఇంకా స్విగ్గీ, ఓలా, అమెజాన్ ఎంతో కొంత పని చేస్తారు మధ్యలో, కానీ వీళ్ళు ఏం పని చేయరు, జస్ట్ యాపే. రైట్, మనం కూడా ఇలాంటి అవకాశం మనం ఇప్పుడు చూద్దాం. ఒకటి క్లారిటీ వచ్చింది, మనం బిజినెస్ చేసి ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ ఉన్న బిజినెస్ అయితే బాగుంటుంది అని చెప్పేసి, ఆ బిజినెస్లో కూడా మనం కాకుండా వేరే వాళ్ళు వర్క్ చేస్తే బాగుంటుందని, మళ్ళీ వేరే వాళ్ళకు కూడా వాళ్ళకి అవసరమైన వస్తువులు ఉంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. రైట్, నెక్స్ట్ చూద్దాం ఒక్కసారి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఆపర్చునిటీ, ఏ ఆపర్చునిటీ గురించి తెలుసుకుంటున్నాము. ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్లో మనకు బిజినెస్ బాగుంటుంది అని చెప్పేసి మనం అనుకున్నాం. రైట్, ఆ బిజినెస్లో హిందుస్థాన్ యూనిలివర్ అని చెప్పేసి కొన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తుంది. ఇక్కడ సబ్బులు, షాంపూలు, థమ్స్అప్లు ఏమేమో తయారవుతాయి. సొంతంగా వాళ్ళు తయారు చేసి ఎక్కడ పంపిస్తారు? కిరాణా స్టోర్లకు పంపిస్తారు. కిరాణా స్టోర్లకు పంపించిన తర్వాత ఒక్కసారి మీరు చూడండి, ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క సెలబ్రిటీ వచ్చి చూపిస్తాడు. అంటే హిందుస్థాన్ యూనిలివర్ అనే కంపెనీ ప్రోడక్ట్ తయారు చేయడమే కాదు, ఆ వస్తువులను అమ్మడానికి పెద్ద పెద్ద హీరోలను యూజ్ చేస్తుంది, సెలబ్రిటీస్ని యూజ్ చేస్తుంది. ఒక్క ప్రోడక్ట్ను అమ్మడానికి ఇప్పుడు ఎగ్జాంపుల్కి థమ్స్అప్ యాడ్ ఉంది. థమ్స్అప్ యాడ్ హిందీలో సల్మాన్ ఖాన్ గారు చేస్తారు. సల్మాన్ ఖాన్ గారు ఆ యాడ్ చేయడానికి కనీసం సంవత్సరానికి 1 కోటి నుంచి 5 కోట్ల రూపాయలు తీసుకోవచ్చు. నాకు కరెక్ట్ తెలియదు, కానీ 5 కోట్ల కంటే తక్కువ ఉండదు, ఎందుకైనా పెద్ద సెలబ్రిటీ అయినా. ఒక్క థమ్స్అప్కు అట్లా చేస్తారు. తర్వాత హృతిక్ రోషన్ గారు వస్తారు, ఆయన మౌంటైన్ డ్యూ గురించి చెప్తాడు. అంటే సొంతంగా ప్రోడక్ట్ తయారు చేసిన అమ్మడానికి సెలబ్రిటీని యూజ్ చేసి లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఎవరు? హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ. అంటే ఒక వస్తువు అమ్మడానికి, అంటే ఆయన ఎన్ని రకాల ప్రోడక్ట్స్ అమ్మాలంటే అంతమంది సెలబ్రిటీస్ని తీసుకురావాలి. లక్స్ సబ్బు ఒకరు వచ్చి చెప్తారు, ఫేర్నెస్ క్రీమ్కి ఒకరు వచ్చి చెప్తారు, తర్వాత మెన్స్ ఫేర్నెస్ క్రీమ్కి వచ్చి ఒక సెలబ్రిటీ వచ్చి చెప్తారు. రైట్, అంటే ఒక వస్తువు అమ్మాలి అంటే సెలబ్రిటీస్ని కంపల్సరీగా యూజ్ చేయాలి. రైట్, నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్లో చూసుకుంటే మన పతంజలి, మన ఇండియాలో యోగా అంటేనే సార్ గుర్తొస్తాడు, యోగా గురువు. రైట్, ఈయన ఏం చేస్తాడు? ఈయన ఇండియన్ కంపెనీ అని చెప్పి స్టార్ట్ చేస్తాడు. ఈయన సొంతంగా ఫ్రాంచైజీస్ అనేది ఓపెన్ చేస్తాడు. ఈయన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్. ఈయన సెలబ్రిటీ ఎవరంటే ఈయననే ప్రచారం చేస్తాడు, ఈయననే పట్టుకొని ముందుకు వచ్చేస్తాడు. ఈ లక్షల రూపాయలు మిడిల్లో వెళ్ళే ఏవైతే ఉన్నాయో అది ఎవరు తీసుకుంటారంటే ఈ కంపెనీ ప్రాఫిట్ తీసుకుంటుంది. ఎవరు? బాబా రామ్దేవ్ వాళ్ళ కంపెనీ, పతంజలి వాళ్ళే ప్రాఫిట్ తీసుకుంటుంది. కానీ నేను ఇప్పుడు చూపించబోయే బిజినెస్లో మనకి ఇప్పుడు నేను చెప్పబోయే కంపెనీ పేరు మనకు చాలా 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 బెస్ట్ కంపెనీ. ఇక్కడ ఈ కంపెనీ ఒక అవకాశం ఎట్లా ఇస్తుందో ఒకసారి చూడండి. ఈ కంపెనీ పేరు వచ్చేసి వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది కూడా ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ తయారు చేస్తుంది. ఈ కంపెనీ హిస్టరీ గురించి కొంచెం చెప్తాను. ఈ కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. 17 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఇక్కడ 2.5 కోట్ల మంది వర్క్ చేస్తున్నారు. చాలా సక్సెస్గా నడుస్తుంది. 3,700 కోట్ల టర్న్ ఓవర్ అయింది ఈ కంపెనీ. 3,700 కోట్ల టర్న్ ఓవర్ అయింది కంపెనీ ఆల్రెడీ. అండ్ ఈ కంపెనీ ఏం చేస్తుంది? ప్రోడక్ట్ తయారు చేస్తుంది. ఈ కంపెనీ కూడా ఫ్రాంచైజీస్ ఉంటాయి. మన ఇండియాలో మొత్తం 6,000 పైన ఫ్రాంచైజీస్ ఉన్నాయి ఈ కంపెనీకి. ఈ కంపెనీ ఏమంటుంది అంటే ఈ కంపెనీ తన ప్రోడక్ట్ నమ్మడానికి కస్టమర్ని యూజ్ చేస్తుంది. ఆ కస్టమర్ ఎవరంటే మనమే. రైట్, ఈ ప్రోడక్ట్ గురించి మాట్లాడే ముందు ఒక్కసారి మనం హిందుస్థాన్ యూనిలివర్ సెలబ్రిటీస్ అండ్ అడ్వర్టైజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ జూపిటర్ వెహికల్ అమితాబ్ బచ్చన్ గారు వచ్చి చెప్తారు ఈ వెహికల్ బాగుంది, అది ఉన్నది, ఇది ఉందని చెప్పేసి. మీరు ఎగ్జాంపుల్కి అదే వెహికల్ కొనాలి అనుకుంటే మీ ఫ్రెండ్ సేమ్ వెహికల్ నడిపిస్తున్నాడు అంటే అతని దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుంటారా లేదా? నేను ఈ వెహికల్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఎలా ఉంది ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని మీరు అడిగారు అనుకోండి, ఆయన ఏం చెప్తాడు? నాయన బండి అయితే బాగుంది కానీ రీసేల్ ఉండదు, ఇట్లా ఇది మైలేజ్ తక్కువ వస్తుంది, అది ఇది, దీనికంటే ఇంకో వెహికల్ బాగుందంటే మీరు ఆ బండి కొంటారా? అమితాబ్ బచ్చన్ చెప్పిండని ఇదే బండి కొంటారా? ఎస్, ఖచ్చితంగా మీ ఫ్రెండ్ చెప్పిన బండికే వెళ్ళిపోతారు, ఎందుకంటే ఆయన వాడి చూసి చెప్తున్నాడు కాబట్టి. రైట్, మీరు వేరే షాంపూ ఏదో కొనడానికి వెళ్తున్నారు, సేమ్ షాంపూ మీ ఫ్రెండ్ వాడిండు, మీ ఫ్రెండ్ వాడిన సరే బాబు నా జుట్టని తోడిపోయింది, నువ్వు ఆ షాంపూ వాడకని నీకు చెప్పిండు అనుకో, ఆ షాంపూ కొంటారా? మీ ఫ్రెండ్ చెప్పిన షాంపూ కొంటారా? ఖచ్చితంగా ఆయన వాడి చూసిండు కాబట్టి ఆయన చెప్పిన షాంపూనే కొంటారు.
ఖచ్చితంగా. అంటే ఇక్కడ సెలబ్రిటీ కన్నా మనం వాడి చూసి చెప్పే వాళ్ళది అనేది ఖచ్చితమైన ఒక నమ్మకంగా ఉంటుంది. కాబట్టి ఈ హిందుస్థానీ యూనిలివర్ లక్షలు పెట్టేసి సెలబ్రిటీకి ఇస్తుంది వాళ్ళను ప్రచారం చేయడానికి, రైట్. మన కంపెనీ ఏమంటుందంటే మీకు ఈ కంపెనీ మీకు అవకాశం ఇస్తుంది. ఏంటిది అంటే మీరు మన వెస్టేజ్ బ్రాండ్కి ప్రచారకర్తగా ఉండండి, ఈ అంబాసిడర్స్ ఏవైతే డబ్బులు తీసుకుంటున్నారో ఆ డబ్బులు మీరే తీసుకోండి అని చెప్పేస్తుంది, రైట్. ఈ డిస్ట్రిబ్యూషన్ ఈ కంపెనీలో ఎన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి, దీని గురించి మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళు చెప్తారు టోటల్గా, రైట్. నేను ప్రోడక్ట్స్ గురించి డీప్గా చెప్పాలనుకోవట్లేదు, రైట్. ఈ కంపెనీ వచ్చేసి మీకు ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇస్తుంది. మనకు బయట ఆ హిందుస్థానీ యూనిలివర్ది డిస్ట్రిబ్యూటర్ కావాలన్నా, పతంజలి డిస్ట్రిబ్యూటర్ కావాలన్నా కనీసం 10 నుంచి 50 లక్షల పెట్టుబడి పెట్టాలి. అండ్ ఒకవేళ మీరు డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నా కూడా పర్టిక్యులర్గా మీ మండలానికో మీ డిస్టిక్కో దానికి తగ్గ అమౌంటే దానికి తగ్గ డిస్ట్రిబ్యూషనే ఇస్తారు. కానీ ఇప్పుడు మనం ఈ కంపెనీ గురించి మీకు డిస్ట్రిబ్యూటర్ అనేది ఫ్రీగా ఇస్తుంది, అది మెంబర్షిప్ అనేది ఫ్రీగా ఇస్తుంది. ఇక్కడ స్టార్టింగ్ మాత్రం ఒక్కసారి చూడండి ఎన్ని రకాలుగా అంటే 3 రకాలుగా స్టార్ట్ కావచ్చు. ఆ 3 రకాలలో స్టార్ట్ అయ్యే ముందు ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనం బిజినెస్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఒక్కసారి మనం ఏదైనా బయటకు వెళ్ళి ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ఎన్ని లక్షల పెట్టుబడి పెట్టాలి? ఇప్పుడు మీ ఇంటి పక్కనే ఒక షట్టర్ ఖాళీగా ఉంది, ఆయన షట్టర్లో స్టోర్ పెట్టాలంటే కనీసం 1,50,000 పెట్టాలి మీ గల్లీలో అయితే. అదే మెయిన్ రోడ్ పైన అయితే 10 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు పెట్టాలి, రైట్. ఈ బిజినెస్లో మీరు కనుక ఒక 10,000 నుంచి స్టార్ట్ చేస్తే 10,000 నుంచి కనుక స్టార్ట్ చేస్తే మీకు ఒక 2,000 రూపీస్ వరకు డిస్కౌంట్ అవుతుంది, అండ్ 1,000 రూపీస్ వరకు ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది, అండ్ క్యాష్ బ్యాక్ ఒక 500 రూపీస్ వరకు వస్తుంది, అండ్ ఫాస్ట్ ట్రాక్ ప్రోడక్ట్ వాచర్ వచ్చేసి 1,000 రూపీస్ వరకు వస్తుంది. ఒకవేళ మీరు 10,000 పెట్టి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది తీసుకుంటే కనుక దాదాపుగా 4,500 వరకు మీకు బెనిఫిట్ అవుతుంది. మీరు డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న తర్వాత మీరు ప్రపంచంలో ఎక్కడైనా ఈ బిజినెస్ చేయొచ్చు. ఒక్కసారి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా బిజినెస్ చేయొచ్చు. అదే బయట కంపెనీలో అది పర్టిక్యులర్గా ఒక ఏరియాకే ఉంటుంది, కానీ ఇక్కడ ఇండియా మొత్తంలో మీ రాష్ట్రం, మీ డిస్టిక్, మీ రాష్ట్రము, మీ దేశమే కాకుండా ఇది గ్లోబల్గా కూడా మీకు ఈ అవకాశాన్ని అనేది ఇస్తుంది. గ్లోబల్గా కూడా ఈ అవకాశాన్ని ఈ కంపెనీ ఇస్తుంది. మీరు గ్లోబల్గా కూడా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. మనం బిజినెస్ అనేది చేయడానికి వచ్చాము, మనం లక్షాధికారి కావాలనుకుంటున్నాం, జనాలతోనే పని చేయాలనుకుంటున్నాం, మన డబ్బులు పెట్టకూడదు అనుకుంటున్నాం, చాలా తక్కువ అమౌంట్తోనే స్టార్ట్ చేస్తున్నాం, లక్షల్లో పెట్టుబడి కాకుండా చాలా తక్కువ అమౌంట్తోనే పెట్టుబడితోనే స్టార్ట్ చేస్తున్న కంపెనీది. ఇక్కడ కొనడం వల్ల ఇక్కడ జస్ట్ మనకు డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక 10,000 నుంచి స్టార్ట్ చేస్తే దాంట్లో నుంచి కూడా 50% వరకు అనేది బెనిఫిట్ అవుతుంది, రైట్. ఇక్కడ బెనిఫిట్ అయిన తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కనుక ఒక్కసారి చూస్తే ఎగ్జాంపుల్కి ఇదే ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళకి ఈ కంపెనీ గురించి ఇదే డిస్ట్రిబ్యూషన్ అనేది ఫ్రీగా ఇప్పించి వాళ్ళు కూడా బిజినెస్ చేసేవాళ్ళు మీలాగా డ్రీమర్స్ అయి ఉండి వాళ్ళ జీవితంలో ఉన్నతంగా ఎదగాలనుకునే వాళ్ళకి ఈ అవకాశాన్ని మీరు ఇస్తే గనక, ఈ అవకాశాన్ని మీరు ఇస్తే ఇక్కడ ఏమున్నాయండి, ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎన్ని బెనిఫిట్లు ఉన్నాయో ఒక్కసారి నేను మీకు చెప్తాను. ఎవరైతే ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఉంటారో దాంట్లో వాళ్ళకి ఎట్లాగో కంపల్సరీ డబ్బులు సంపాదించాలనే డ్రీమ్స్ ఉన్న వాళ్ళని మీరు వెతుకుతున్నారు కాబట్టి ఆ డబ్బులు సంపాదించే వాళ్ళల్లో మీకు తెలిసిన వాళ్ళల్లో చాలామంది ఉండొచ్చు, కానీ డ్రీమర్స్ ఒక 10 ఫ్యామిలీస్ అన్న ఉంటారు. ఆ 10 ఫ్యామిలీస్ వాళ్ళ ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్ లేదా వాళ్ళ ఇంట్లో కావాల్సిన సామాన్లు ఇక్కడ కొంటారు. ఏం సామాన్లు అంటే వాళ్ళకు ఇంట్లోకి కావాల్సిన వాళ్ళకు అవసరానికి తగ్గ వస్తువులు కొంటారు. ఈ వస్తువులు కొనడం వల్ల ఈ వస్తువులు ఎవరు తయారు చేస్తుండ్రు? వెస్టేజ్ కంపెనీ తయారు చేస్తుంది. ప్రోడక్ట్ బెనిఫిట్లు అన్ని కంపెనీ చూసుకుంటుంది. అంటే ఇంతకుముందు ఓలా డ్రైవరు డబ్బులు పెట్టి రెడీ అవుతుండే, జొమాటోలో తీసుకుంటే రెస్టారెంట్ ఓనర్ అనే వ్యక్తి డబ్బులు పెట్టి రెస్టారెంట్ పెడుతుండే, కానీ ఇక్కడ ఈ కంపెనీ ఆయననే సొంతంగా అన్ని రెడీ చేసి మీకు ఇస్తున్నాడు, రైట్. ఇంతకుముందు ఓలాలో కస్టమర్ యూజ్ చేసుకుంటుండే ఆయన అవసరాన్ని బట్టి, ఇక్కడ కూడా వీళ్ళ అవసరానికి తీసుకుంటున్నారు. కానీ మీ వల్ల అక్కడ సెలబ్రిటీ వల్ల ఆ ప్రోడక్ట్ సేల్ అయింది, ఇక్కడ మీ వల్ల ఈ ప్రోడక్ట్ పోతుంది. కాబట్టి ఈ కంపెనీకి ఒకవేళ 10 ఫ్యామిలీ తీసుకుంటే 30,000 టర్న్ ఓవర్ అవుతుంది. ఆ 30,000 నుంచి మీకు 3,000 రూపాయల వరకు బెనిఫిట్ అవుతుంది, రైట్. ఏంటి నేను ఇంత పెద్ద బిజినెస్ అనుకున్నాను 3,000 రూపాయలు వస్తుందని మీకు ఒక ఆలోచన రావచ్చు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నీకు
ఒక బిందె నిండాలన్నా, ఒక డ్రమ్ము నిండాలన్నా, ఒక చెరువు నిండాలన్నా, ఒక సముద్రం నిండాలన్నా ఫస్ట్ ఒక చుక్కతోనే స్టార్ట్ అవుతుంది. రైట్. 3,000 ఇన్కమ్ అనేది చాలా తక్కువ అనిపించవచ్చు, కానీ ఏదైనా సరే పెద్దగా స్టార్ట్ అయ్యేది చిన్న ఒక్కొక్క చినుకుతోనే. రైట్. నెక్స్ట్ ఆ 10 ఫ్యామిలీస్ కూడా వాళ్ళకి తెలిసిన డ్రీమర్స్కి, వాళ్ళ దాంట్లో బిజినెస్ చేయాలనుకుంటున్న వాళ్ళకి, వాళ్ళ అవసరాలకి తగ్గ ఈ షాప్ గురించి మాట్లాడి వాళ్ళకి ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇప్పించి, వాళ్ళకు కూడా ఇంకొక ఎగ్జాంపుల్ 10,000తో స్టార్ట్ చేయొచ్చు, 3,000తో స్టార్ట్ చేయొచ్చు, ఎంతతోనైనా స్టార్ట్ చేయొచ్చు. కానీ ఇది పెద్ద బిజినెస్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఒకవేళ 3,000తో స్టార్ట్ చేసిండ్రు, వాళ్ళు కూడా అందులో 100 ఫ్యామిలీస్ అయ్యారు. ఆ 100 ఫ్యామిలీస్ వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకుంటున్నారు. కానీ ఈ ప్రోడక్ట్ అనేది మన వల్ల సేల్ అవుతుంది, మనం ఇక్కడ సెలబ్రిటీ అవుతున్నాం. వాళ్ళు సెలబ్రిటీస్ వాడతారో తెలియదు, కానీ మనం వాడుకుంటున్నాం. ఈ కంపెనీ తయారు చేస్తుంది కాబట్టి కంపెనీకి 3 lakhs టర్న్ అవుతుంది. ఈ కంపెనీ అన్ని పోను ఇక్కడ ఈ 10 ఫ్యామిలీస్కు 3,000, 100 ఫ్యామిలీస్కు 50 డిస్కౌంట్ అన్ని వాళ్ళకు కూడా పోను. మీకు మాత్రం నెలకి 30,000 ఇన్కమ్ అనేది వస్తుంది. నెలకి 30,000 పైన ఇన్కమ్ అనేది సంపాదించుకునే అవకాశం ఈ కంపెనీ మీకు ఇస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి, 30,000 ఇన్కమ్ అంటే మన లైఫ్లో ఎన్ని చేంజెస్ కావచ్చు. ఒక 30,000 ఇన్కమ్ అంటే ఎంత చేంజ్ కావచ్చు. మనం ఒకవేళ జాబ్కి వెళ్తే ఇప్పుడు 30,000 శాలరీ వస్తుందా? మనం సడన్గా ఇప్పుడు ఇంతకుముందు మనం జాబ్స్ గురించి మాట్లాడుకున్నాం. జాబ్లో సెక్యూరిటీ అనేదే లేదు, ఉన్న జాబ్సే పోతున్నాయి. ఒకసారి ఈ లాక్డౌన్లో ఈరోజు కూడా నేను పేపర్లో చూశానండి, ప్రైవేట్ టీచర్స్ 2 సూసైడ్ చేసుకున్నారు. ప్రైవేట్ టీచర్స్ పాపం సూసైడ్ చేసుకున్నారు. కానీ ఇదే అవకాశం వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు డ్రీమర్స్ అయి ఉంటే కనుక, వాళ్ళకి అవకాశం ఉంటే కనుక ఆ 100 ఫ్యామిలీస్కి ఎంత స్పీడ్గా ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇప్పిస్తే అంత స్పీడ్గా వాళ్ళకి ఇన్కమ్ వస్తే వాళ్ళు సూసైడ్ చేసుకునే అవసరం లేదు కదా. ఇక్కడ పెట్టుబడి లేదు కాబట్టి బిజినెస్ ఈజీ అయిపోయింది. మనం పని చేయట్లేదు కాబట్టి, మన కోసం వేరే వాళ్ళు పని చేస్తున్నారు కాబట్టి బిజినెస్లో రిస్క్ లేకుండా అయిపోయింది. ఇది అనేది మనకు లాంగ్ టైం నడుస్తుంది 100%. ఇంకొకటి, ఇది లాంగ్ టర్మ్ నడిచే బిజినెస్. ఇప్పుడు ఈ 100 ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవసరానికి తగ్గ ప్రోడక్ట్ తీసుకున్నారు. ఎలాగైతే ఓలా ఊబర్ వ్యక్తి ట్రావెల్ చేసిండో, ఎలాగైతే జొమాటోలో వాళ్ళ అవసరానికి తగ్గట్టు కొన్నాడో, ఎలాగైతే అమెజాన్లో కొంటున్నామో ఇది కూడా అంతే. కాబట్టి ఇది లాంగ్ టర్మ్ నడిచే బిజినెస్. రైట్. నెక్స్ట్ లెవెల్కి వెళ్తే కనుక ఈ 100 ఫ్యామిలీస్ వాళ్ళకి తెలిసిన వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ ఇప్పించేసి, తెలిసిన వాళ్ళకి ముందుకెళ్తే 10 ఫ్యామిలీస్ చెప్తే కనుక 1000 ఫ్యామిలీస్ అవుతారు. వాళ్ళ అవసరాలు తీర్చుకుంటున్నారు, బిజినెస్ చేస్తున్నారు. ఈ 1000 ఫ్యామిలీస్ కూడా వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి బిజినెస్లోకి వచ్చారు. తర్వాత వాళ్ళు పెద్ద కలలు కంటున్నారు కాబట్టి బిజినెస్ చేస్తున్నారు. ఈ కంపెనీకి 30 లక్షల టర్న్ అవుతుంది. ఇక్కడ ఒక్కసారి చూడండి, ఈ 1000 ఫ్యామిలీస్ వాళ్ళకి అవసరాలకు తగ్గట్టు కొన్నారు. ఈ కంపెనీ అన్నీ చూసుకుంటుంది, మనకు అన్ని తనే చేస్తుంది, తయారు చేస్తుంది, అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, అంతా ఫ్రాంచైజీస్ వరకు ఆయననే పంపిస్తాడు. కానీ మనం షేర్ చేయడం వల్ల మనకు నెలకి 2 నుంచి 3 లక్షల ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. ఒక్కసారి ఆలోచన చేయండి, 2 నుంచి 3 లక్షల రూపాయలు మీకు 2 నుంచి 3 సంవత్సరాల లోపు వస్తే ఎంత బాగుంటుంది. ఇంతకన్నా మంచి బిజినెస్ ప్రపంచంలో ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంతకన్నా మంచి బిజినెస్ ప్రపంచంలో లేదు అండి, 100% నేను చెప్పగలుగుతున్నాను. అండ్ కంపెనీ మనం పెద్ద బిజినెస్ చేయాలనుకుంటున్నాము, పెట్టుబడితోనే రిస్క్ లేదు, కాంపిటీషన్ రిస్క్ లేదు. అండ్ ఇది అవసరం ఉన్న వస్తువులు, మనం ఏదైతే మాట్లాడుకున్నామో అన్నీ దీంట్లో ఉన్నాయి. అందరికీ అవసరం ఉండే వస్తువులు ఇవన్నీ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ అవసరాలకు తీసుకున్నందువల్ల డబ్బులు ఒకరివి, కంపెనీ ఒకరు తయారు చేస్తున్నారు. కానీ మధ్యలో మనం రెఫర్ చేసినందుకు ఇన్కమ్ సంపాదిస్తున్నాం. సింపుల్. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. మనం డబ్బులు పెట్టట్లేదు, తయారు చేయట్లేదు, మనం రీసెర్చ్ చేయట్లేదు ప్రోడక్ట్ పైన, అవన్నీ కంపెనీ చూసుకుంటుంది. ఎవరు కొంటున్నారు? వాళ్ళ అవసరాలకు వాళ్ళు డబ్బులు పెట్టి కొంటున్నారు. బిజినెస్లో డబ్బులు మనవి కాదు, వాళ్ళవి కూడా కాదు, వాళ్ళ అవసరాలు తీర్చుకుంటున్నాడు. కానీ మనకు మాత్రం నెలకు 2 నుంచి 3 లక్షల రూపాయలు వస్తే ఎంత ఎక్సలెంట్ బిజినెస్, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. రైట్. ఇందులో మీరు ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన విషయం, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇక్కడ మీరు ఒక్కరు కాదండి, మీకు ఒక్కరు గారు ఇక ఈ బిజినెస్లో బయట ప్రపంచంలో హెల్ప్ చేయడానికి ఎవరు లేదు. ఏదైనా బిజినెస్ అరటి పండ్ల దుకాణం పెడతానే కూడా నడవదురా, వేస్ట్ రా అని చెప్పేటోళ్ళు ఉంటారు. అది రిస్క్, నీకు అవసరం లేదురా అని చెప్పేటోడు ఉంటాడు. కానీ ఈ బిజినెస్లో నీకు హెల్ప్ చేయడానికి వెస్టీజ్ కంపెనీ ఉంది, నీకు ప్రోడక్ట్ తయారు చేస్తుంది, ఇవన్నీ రెడీ చేస్తుంది. ఈ ప్రోడక్ట్లో ఏముందో ట్రైనింగ్స్ ఇస్తుంది, విఐపి ట్రైనింగ్, VLC, VLC2, VWS, VHO, VAF, విస్టేజ్ అవార్డ్ ఫంక్షన్,
చాలా నాలెడ్జ్ ఇస్తుంది. ఈ కంపెనీ 17 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా నడుస్తుంది. గ్లోబల్గా సక్సెస్ అయిన కంపెనీ, మేడ్ ఇన్ ఇండియన్ కంపెనీ. ఇదే కాకుండా నేను ఈ బిజినెస్లోకి ఎప్పుడు ఇన్వైట్ చేసిన వ్యక్తి కూడా నీకు ఎల్లవేళలా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు నువ్వు ఫెయిల్ అయ్యే అవకాశం లేదు ఫ్రెండ్. నువ్వు 100% సక్సెస్ అయ్యేదే ఉంది. అండ్ ఇదే కాకుండా ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ నుంచి మనం బిజినెస్ వింటున్నాం కదా, ఈ బిజినెస్ ఏదైతే వింటున్నామో విన్నింగ్ టీమ్ బిజినెస్ ప్లాట్ఫామ్ అండి. ఈ విన్నింగ్ టీమ్ ప్లాట్ఫామ్ నుంచి సక్సెస్ అయిన పీపుల్స్ లక్షల్లో సంపాదిస్తున్న వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు దీంట్లో సిఇఓలు ఉంటాయి, సిపి క్లబ్లు ఉంటాయి, ఈడిఎస్లు ఉంటాయి, హల్లాబోలు ఉంటాయి, ఫ్యామిలీ యూనియన్, గోక్రౌండ్, డైమండ్ క్లబ్, లీడర్షిప్ మీటింగ్ అని చాలా మీటింగ్స్ ఉంటాయి. మీకు ఒకసారి ఆలోచన రావచ్చు 2 నుంచి 3 లక్షలు సంపాదించడం అంత ఈజీయా అని చెప్పేసి. కానీ 100% ఈజీ కాదు. మీరు అనుకున్నది నిజమే, కానీ ఒక సపోర్టింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు 100% ఈజీ అండి. బయట ప్రపంచంలో మనం ఇన్ని రోజుల నుంచి జాబ్ చేస్తున్న 2 నుంచి 3 లక్షలు సంపాదించాలంటే అంత ఈజీ కాదు. మనకున్న ఆలోచన కరెక్టే, కానీ నీకు ఇంతమంది ఒక కంపెనీ రీసెర్చ్ చేసి ప్రోడక్ట్ రెడీ చేసి నీకు ఇంటి దాకా పంపిస్తుంది. ఇంకొకరు సక్సెస్ అయిన పీపుల్స్ వచ్చి మీకు హెల్ప్ చేస్తున్నారు. నిన్ను ఈ బిజినెస్కి తీసుకొచ్చిన నేను అప్లైన్ అంటారు. ఆ అప్లైన్ ఎల్ఓఎస్ లెగ్ మొత్తం నీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది. 100% నువ్వు డిసిషన్ తీసుకుంటే 100% సక్సెస్ అవుతావు ఫ్రెండ్. డిసిషన్ తీసుకోండి. మీరు డబ్బులు ఉన్నతంగా జీవించాలనుకుంటే ఖచ్చితంగా బిజినెస్లోనే డబ్బులు వస్తాయని మీకు క్లారిటీ వచ్చింది. ఆ బిజినెస్లో మనం వర్క్ చేయకుండా వేరే వాళ్ళు వర్క్ చేస్తే సక్సెస్ అవుతామని మీకు క్లారిటీ వచ్చింది. వేరే వాళ్ళ వర్క్తో పాటు బిజినెస్లో డబ్బులు బాగా ఉన్నాయని తెలిసింది. దాంట్లో బిజినెస్లో కూడా ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ ఉంటే బాగుంటుందని తెలిసింది. ఆ ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ తర్వాత డబ్బులు మనం పెట్టకుండా వేరే వాళ్ళు పెడితే బాగుంటుంది అనిపించింది. ఇక్కడ అన్నీ ఉన్నాయి ఈ కంపెనీలో. డబ్బులు మనవి కాదు, ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ ఉన్నాయి, అవైలబిలిటీ ఉన్నాయి, సపోర్టింగ్ సిస్టమ్ ఉంది. మనం ఎందుకు ఫెయిల్ అవుతాం ఒకసారి ఆలోచన చేసి డిసిషన్ తీసుకోండి. ఫెయిల్ అయ్యే అవకాశమే లేదు ఈ కంపెనీలో, రైట్. ఇదే కాకుండా ఇక్కడ ఒకసారి కంపెనీ వచ్చేసి 9 రకాల ఇన్కమ్ ఇస్తుంది. 9 రకాల ఇన్కమ్లో ఒకటి రిటైల్ ప్రాఫిట్. నేను దీని గురించి డీటెయిల్గా చెప్పాను. మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళు చెప్తారు. అండ్ పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది 5 to 11%, బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ వస్తుంది 4%, బిజినెస్ బిల్డింగ్ బోనస్ వస్తుంది 14%, లీడర్షిప్ బోనస్ వస్తుంది 16%. దీని గురించి డీటెయిల్స్గా మీకు ఇన్వైట్ చేసిన వాళ్ళు చెప్తారు. ట్రావెల్ ఫండ్ ఉంటుంది అండ్ కార్ ఫండ్ ఉంటుంది. ట్రావెల్ ఫండ్ నుంచి కొన్ని వేల మంది ట్రావెల్స్కి వెళ్ళొచ్చిండ్రు. కార్ ఫండ్ నుంచి కొన్ని వేల మంది కార్లు తీసుకున్నారు. హౌస్ ఫండ్ నుంచి కొన్ని వేల మంది హౌస్ ఫండ్ కట్టుకున్నారు. ఎలైట్ క్లబ్ బోనస్ ఇవన్నీ కూడా ఈ బిజినెస్లో ఉన్నాయండి, రైట్. ఒక్కసారి ఈ బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళని చూసుకుంటే ఈయన ఎస్పీ బారిల్ గారు ఈ విన్నింగ్ టీమ్కి హెడ్. ఈయన నెలకి 80 లక్షల రూపాయలు అనేది సంపాదిస్తున్నాడు, రైట్ సైడ్లో తీసుకుంటే ఆయన ఇందర్బీర్ సింగ్ గారు ఒక బిజినెస్ మ్యాన్. కింద చూసుకుంటే చరణ్ సింగ్ గారు, ఆయన వచ్చేసి సాఫ్ట్వేర్, మేడం వచ్చేసి సార్ వచ్చేసి ప్రొఫెసర్, మేడం వచ్చేసి లెక్చరర్. సార్ వచ్చి ప్రొఫెసర్, మేడం లెక్చరరు. అండ్ కుల్కర్ణి గారు వచ్చేసి ఇంజనీరు, మేడం వచ్చేసి హోమ్ మేకరు. వీళ్ళంతా రకరకాల ప్రొఫెషన్స్ నుంచి సక్సెస్ అయిన వాళ్ళు. వీళ్ళ గురించి నేను ఏం చెప్పాలనుకోవట్లేదు. ఈయన సలీం గారు క్యాబ్ డ్రైవర్, ఈయన శ్రీనివాస్ గారు క్యాబ్ డ్రైవర్, ఈయన పురుషోత్తమ దాస్ గారు, ఈయన వచ్చేసి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సక్సెస్ అయ్యిండు. ఈయన రైట్ సైడ్లో వచ్చేసి అశోక్ గారు, లావణ్య గారు, వీళ్ళు వచ్చేసి ఫోటోగ్రాఫర్ నుంచి వచ్చి ఇక్కడ సక్సెస్ అయ్యిండు. వీళ్ళు పవన్ రాజ్ గారు ఫోటోగ్రాఫర్, కింద శ్రీనివాస్ సార్ వడ్డెమాన్ అనే వ్యక్తి, ఒక స్టూడెంట్. రైట్ సైడ్ శ్రీనివాస్ చారి అని చెప్పేసి గోల్డ్ స్మిత్. ఇన్ని రకాల ప్రొఫెషన్స్ నుంచి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఒక్క ప్రొఫెషన్ కాదండి, ఇందులో బెస్ట్ గోల్డ్ మెడలిస్ట్ ఉన్నారు, ఏం చదువుకొని క్యాబ్ డ్రైవర్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ సక్సెస్ అయ్యింది ఈ ప్రొఫెషన్ నుంచి. అండ్ ఈ బిజినెస్ అనేది చాయిస్ చేసుకున్నప్పుడు 100% మీకు కూడా చాయిస్ చేసుకొని సక్సెస్ అయ్యే అవకాశం 100% మీకు ఈ కంపెనీ అనేది ఇస్తుంది, రైట్. ఈ కంపెనీలో ఏమేమి ఉంటాయి ఒక్కసారి చూస్తే కనుక ఫ్రెండ్స్, నాకు మీ అందరికీ చాలా ఇష్టమైన పాయింట్స్ ఇవి. ఎక్స్ట్రా ఇన్కమ్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక 10,000 ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే మీ లైఫ్ ఎట్లా ఉంటుంది? మీకు చేస్తున్న ప్రొఫెషన్కి ఒక 30,000 ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే ఎట్లా ఉంటుంది? అండ్ డ్రీమ్ హౌస్, ఎంతమంది కళలు ఉంటాయి, ఒక ఇల్లు కట్టుకోవచ్చు ఈ బిజినెస్ త్రూ. మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్, మీ పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వచ్చు ఈ బిజినెస్ నుంచి. ఎందుకంటే నా పిల్లల్ని నేను నార్మల్ స్కూల్ నుంచి ఈరోజు ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిపిస్తున్నాను. ఈ అవకాశం మీకు కూడా, ఈ బిజినెస్ అవకాశం మీకు కూడా ఇస్తుంది. అండ్ యంగ్ అండ్ రిచ్గా రిటైర్మెంట్ కావచ్చు. 60 ఏళ్ళ తర్వాత కూడా రిటైర్మెంట్ అంటే భయం వేస్తుంది చాలామందికి. అయ్యో రిటైర్మెంట్ అయిపోతున్నా, నా జీవితం ఏంది, పిల్లలు సగం చదువులో ఉన్నారని చెప్పి. కానీ యంగ్ అండ్ రిచ్గా రిటైర్మెంట్ కావచ్చు. మీరు డ్రీమ్ కార్ కొనవచ్చు. ఇంతకుముందు మనం చూసినాం ఎంతమంది కార్లతో ఫోటోలు దిగాం. 2 రకాల ప్రొఫెషన్స్ నుంచి ఉన్నారు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, ఫ్యామిలీకి టైం. ఈరోజు తినడానికే టైం లేదు, నిలబడడానికే టైం లేదు, కానీ ఇక్కడ ఫ్యామిలీకి టైం తీయొచ్చు మీరు. అండ్ అన్నిటికంటే ఇంకా 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 ఇంపార్టెంట్ అయిన విషయం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. చెవులకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇట్లాంటి మాట. ఎందుకంటే డబ్బుల కోసం మనం ఎంత కష్టపడుతున్నామండి, ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది.
ప్రపంచాన్ని చుట్టేసి వచ్చండి ఇక్కడ మీరు. ఎందుకంటే చుట్టేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీది ఎంతమంది వెళ్ళొచ్చిండ్రో మీకు ఇన్వైట్ చేసిన వాళ్ళు చెప్తారు. డిసిషన్ తీసుకోవడమే. అండ్ ప్రతి ఒక్కరికి చారిటీ చేయాలని ఇష్టం, ప్రతి ఒక్కరికి చారిటీ చేయాలని ఇష్టం. కానీ ఎంతమందిని చేస్తున్నాం ఈ బిజినెస్లో, అది కూడా ఉంది. అండ్ ఇది మీ ఓన్ బిజినెస్ అండి. ఇది మీ ఓన్ బిజినెస్. ఎవరి కింద మీరు ఎస్ బాస్ అనాల్సిన అవసరం లేదు. మార్నింగ్ లేవగానే రోబోట్ టైప్ లేచి పరిగెత్తడం కాదండి. హ్యాపీగా నీ ఓన్ బిజినెస్. ఎంత తొందరగా సక్సెస్ కావచ్చు, ఎంత తొందరగా లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చు. నీది ఓన్ బిజినెస్. నువ్వే సొంతంగా బిజినెస్ చేస్తున్నావు, నీదే బిజినెస్, ఎవరు బాసు లేరు. అండ్ ఇంట్లో జ్యువెలరీ లేడీస్కి అత్తమామలు పెట్టినది కాకుండా అడిషనల్గా కొనే అవకాశం ఈ బిజినెస్ ఇస్తుందండి. లేడీస్ ఉంటే మీరు సొంతంగా కొనుక్కోవడానికి ఈ అవకాశం ఇస్తుందండి ఈ కంపెనీ. ఈ బిజినెస్ ఈ ఆపర్చునిటీ ఇస్తుంది. డిసిషన్ తీసుకోవడమే లేట్. మీకు ఇందులో ఏది కావాలన్నా ఇది అవకాశం 100% ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. టైం ఫ్రీడమ్, హెల్త్ అన్నిటికంటే ఇంపార్టెంట్. మా గ్రేట్ అప్లైన్ గారు చెప్తారు ఏమని, డబ్బులు పోతే ఎట్లయినా సంపాదించుకోవచ్చు అండి, హెల్త్ పోతే సంపాదించలేమని చెప్తాడు. రైట్. ఎందుకంటే బయట ఉన్న టెన్షన్స్కి, పొల్యూషన్కి, వాటన్నిటికీ ఎన్ని రకాల జబ్బులు వస్తున్నాయి, ఎన్ని రకాలుగా హెల్త్ పరంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు కరోనా ఇట్లాంటి సిచ్యువేషన్స్, ఇక్కడ హెల్త్ కూడా ఉంటుందండి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, లోన్ ఫ్రీ కావచ్చు. మీరు ఎంతమంది మీ మంత్ ఎండింగ్ నాడు లోన్ కోసం పరిగెడుతుంటారు. జీతం వస్తుంది, ఎంత వచ్చినా మళ్ళీ మంత్ ఎండింగ్ నాడు 1000, 2000, 5000, 10,000 అప్పు తెచ్చుకుంటాం, మళ్ళీ శాలరీ వచ్చినాక ఇస్తాం. ఇదే కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరు కోరుకునేది రెస్పెక్ట్ అండి. ఈ బిజినెస్ త్రూ రెస్పెక్ట్ కూడా మీకు 100% ఉంది. మీకు ఈ బిజినెస్ త్రూ రెస్పెక్ట్ ఉంది. మీ దగ్గర ఆటోగ్రాఫ్లు తీసుకుంటారు, మీ దగ్గర సెల్ఫీలు దిగుతారండి ఈ బిజినెస్లో. మా లైఫ్ అట్లనే చేంజ్ అయింది. మేము డిసిషన్ తీసుకుని చేసినాం ఈ బిజినెస్ కాబట్టి. ఇది బిజినెస్, ప్యూర్ బిజినెస్. రైట్. అన్నిటికంటే ఇంపార్టెంట్, రైట్ సైడ్లో ఒక్కసారి చూడండి. మీ ఫ్యామిలీ నీ పైన ఆధారపడి నీ ఒక్కరినే వాళ్ళందరి భారం మోస్తున్నావు అంటే సడన్గా నీకేమన్నా అయితే నీ ఫ్యామిలీ మొత్తం చిన్న భిన్నం అయిపోతుంది. అది ఏమైనా కావచ్చు. నీవు బెడ్ మీద ఉండొచ్చు, లేదా దేవుడు పిలవచ్చు. నువ్వు ఏ ఫ్యామిలీ కోసం అయితే కష్టపడి భారాన్ని అంతా మోస్తుంటేవో సడన్గా నువ్వు లేకపోయేసరికి నీ ఫ్యామిలీ మొత్తం చిన్న భిన్నం అయిపోతుంది. కానీ ఈ బిజినెస్ చేస్తే కనుక ఒక సెక్యూరిటీ ఉందండి. 100% సెక్యూరిటీ ఉంది. అది ఆ సెక్యూరిటీ ఏందో నీకు ఇన్వైట్ చేసిన చెప్తాడు. ఆయన అడగండి. ఈ బిజినెస్ తొందరగా స్టార్ట్ చేయండి 10,000తోన. రైట్. సో ఒక్క మాట అండి, లాస్ట్లో ఈ 4 క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. మీరు ఈ బిజినెస్ ఇప్పుడు మీరు చేసిన బిజినెస్ త్రూ నెలకు ₹1,00,000 సంపాదిస్తే మీ లైఫ్లో ఎట్లా ఉంటుంది, ఎట్లా అనిపిస్తుంది ఒకసారి ఆలోచన చేయండి. ఈ బిజినెస్ త్రూ ఇప్పుడు నేను చెప్పిన బిజినెస్ త్రూ ₹1,00,000 సంపాదిస్తే ఎట్లా ఉంటుంది? ఒకవేళ నెల 1,00,000 వస్తే ఏం చేస్తారు ఆ పైసలతోన? నెల 1,00,000 వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు ఆ పైసలతోన? ఒక్కసారి ఊహించండి. నెలకు 1,00,000 వస్తేనే హ్యాపీగా ఉంటే మరి నెల 1,00,000 వస్తే ఎట్లా ఉంటుంది జీవితం? మా లైఫ్లో అట్లనే వస్తుందండి. గత సంవత్సరంన్నర నుంచి నెలకు 1,00,000 పైన ఇన్కమ్ సంపాదిస్తున్నాం మేము. మీ లైఫ్లో కూడా నెలకు 1,00,000 పైన ఇన్కమ్ వస్తే ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచన. నెల 1,00,000 నెల ఇప్పుడు ఏంది, పైసలు ముందు అయిపోతాయి, నెల ముందు అయిపోతుంది అంటే పైసలే ముందు అయిపోతాయి. నెల మళ్ళా అట్లా ఉంటుంది పరిస్థితి. పైసలు రానిక మళ్ళీ నెల రానే రాదు. కానీ నెల 1,00,000 వస్తే ఎట్లుంటుంది? 10వ తారీఖు నుంచి పైసలు వచ్చినాయి, మళ్ళీ అయిపోకముందే మళ్ళీ 10వ తారీఖు నాడు టంగుమని అకౌంట్లో పడ్డాయి. ఎంత హ్యాపీగా ఉంటుంది జీవితం. రైట్. ఇంకోటి, నేను ఈ బిజినెస్లో ఇన్ని అంశాలు చెప్పినా కదా, నీకు ఇందులో బాగా నచ్చింది ఏది? ఎక్స్ట్రా ఇన్కమా, హెల్తా, టైం ఫ్రీడమా, మంచి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారా, లేకపోతే బిజినెస్ ప్లానా? ఏం నచ్చింది మీకు ఏదైతే విషయం నచ్చిందో ఆ విషయాన్ని మీరు మీ జీవితంలో తొందరగా సక్సెస్ అచీవ్ అవ్వడానికి నేను ఈ విన్నింగ్ టీం మేమంతా రెడీగా ఉన్నాం సపోర్ట్ చేయడానికి. మీరు ఈ వ్యాపారం స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా లేదో? ఖచ్చితంగా రెడీ అవ్వండి. ఇంకంతే. ఇంత మంచి వ్యాపారం అండి. మనం దేనికోసం అయితే వర్క్ చేస్తున్నామో ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి. అన్నీ బయట జాబ్ చేసి ఇవన్నీ కొన్ని కావచ్చు, కొన్ని కాకపోవచ్చు, కానీ ఇక్కడ 100% అన్నీ వస్తాయి. రైట్. ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్, ఈ బిజినెస్లో అందరు సక్సెస్ అయిన ప్రతి వ్యక్తి నీతో కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు నిర్ణయం తీసుకోండి అంతే. ఇంతకుముందు నేను ఏవైతే ఫోటోలు చూపించానో హైదరాబాద్ నుంచి ఇంతమంది సక్సెస్ అయిన వాళ్ళందరూ నీతో పని చేయడానికి రెడీగా ఉన్నారు. నువ్వు డిసిషన్ తీసుకుంటే వాళ్ళందరినీ నువ్వు కలవచ్చు. డిసిషన్ తీసుకోండి బిజినెస్ది. మేము సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. మీకు ఎవరైతే ఇన్వైట్ చేసిండ్రో ఆయనకు ఒక్కసారి ఫోన్ చేయండి. ఫోన్ చేసి వెంటనే స్టార్ట్ చేయండి. చాలా మంచి అవకాశం.
అద్భుతమైన అవకాశం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు హోస్ట్.